నేను అట్ట ఇట ఇంటికి రాను బావో పలసరి బైక్ మీద. ఏమే ఎండు మిరపకాయలు ఉప్పు తీసుకురావా, ఎవడో దిక్కుమాలేదు దిష్టి కొట్టేసినట్టు నీరసం వచ్చేసింది. దేశ దిమ్మిరికి దిష్టి కూడా తగ్గుతుందబ్బా. మన గుమ్మనికో బూడిద గుమ్మడికి వేలాడుతుంది కదా, తీసుకొచ్చి నీ బుర్ర మీద కొట్టాననుకో గుమ్మడికాయ వేస్ట్ అయిపోద్ది, వద్దులే. ఏమైంది అరటి తొక్కలా అలా ఏలాడిపోయారు? వర్క్ హీట్. ఆ హీట్ కి మావిడాకుల సిరీస్ లో ప్రసాద్ పెళ్ళం చేసిన అస్థికిల ఫ్రైలా మాడి మసి అయిపోతానని తెలుసా? స్పీడ్ గా వర్క్ చేస్తుంటే ఆఫీసులో అందరి కాన్సన్ట్రేషన్ నా మీదే, అందుకే నీరసం. నువ్వు దిష్టిది వర్క్ లేదంటే ఎప్పుడోకప్పుడు ఉంటది, కానీ నువ్వు రోజు మొహం వెల్లడేసుకుని వస్తున్నావు. నువ్వు చూడ్డానికి అమ్ములు బేబీలో ఉంటావు గానీ అనుమానానికి అమ్మ మొగుడువే బాబు, ఏదో డబ్బా మొహం నువ్వును. మీ అక్కతోనూ నీతోనూ రోజు తలకనొప్పి ఉంటుందా, ఎప్పుడో ఒకప్పుడు ఉంటుందా? రోజు. మరి వర్క్ లోడ్ కూడా రోజు ఉంటదంటే ఎందుకు నమ్మవే? ఎందుకంటే నీలో పర్ఫార్మెన్స్ కనపడతాం కానీ పెయిన్ కనపట్లేబ్బా. పెయిన్ కనపట్లేదా? వందే భారత్ ట్రైన్ కింద వసేలే నిన్ను. చెప్పాక సీన్ అడ్డు పెట్టుకుని చిక్కుడు గ్యాస్ ఏమైనా వేసావనుకో నువ్వు వదిలేస్తావేంటి? డీప్ ఫ్రై చేసేవు. ఆ మాత్రం భయం ఉంటే ఓకేలే. బేసిక్ గా ఏ భర్త అయినా ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేటప్పుడు హ్యాపీగా రాకూడదు. ఓసారి నేను హ్యాపీగా ఇంటికి వస్తే ఏమైందో తెలుసా? సోడు నువ్వు వస్తావా నేను సిల్క్ చీర కట్టుకుంటి, సిల్క్ చీర కట్టుకుంటి. ఏంటి మంచి హుషారు మీద ఉన్నారు? ఏమీ లేదు. ఏ నాతో చెప్పకూడదా? చెప్పడానికి ఏముంది, చెక్కోడు ఏమీ లేదంటున్నారు కదా. అర్థమైంది, దారిలో ఎవరితో లిఫ్ట్ అడిగి ఉంటది. అదేం లేదే, ఏదో పాంబెల మొహం నువ్వును. ఆఫీస్ లో ఏదో సరదాగా గడిచింది అంతే. ఓహో, ఆఫీస్ లో సరదానా? ఎవరితో? మన రిసెప్షనిస్ట్ దేవితోనా? అదో దేవకన్య, నువ్వు దేవదూత, నేను అమరీష్ పూరిని. నిమ్మకాయలు ఎలాడదీస్తా, ఇద్దరితో సరసాలు ఆడతా. అమ్మా, అప్పుడే అది దేవత అయిపోయిందా? అలా అనకే, దేవి చాలా మంచి పిల్ల. నేనెవరు? మంచం కింద నల్లా కాదు, గోడ మీద బల్లి. దాని మీద ఈగ కూడా వాళ్ళనివ్వట్లేదు కదా. పేడార్థాలు తీస్తే వచ్చే జన్మలో పేడ పురుగే పుడతావు. నేను పేడ పురుగై పుడితే మీరు ప్రేమికులు అయిపడతారా? రైలు బోగి లింకులు కలిపినట్టు అలా లింకులు కలిపేస్తానంటే నీ లిప్స్ మీద ఫెవికిక్ అయ్యా. నేను లింకులు కలుపుతా, మీరు లవ్ చేసుకుని డ్యూయెట్లు పాడుకోండి. చా, ఈ కొంపలో నవ్వడం కూడా తప్పేనా? ఆహా, నేను కష్టపడి చాకరీ చేస్తుంటే ఇది మీకు కొంపలా కనబడుతుందా? నువ్వే కాదు, నేను కూడా గుడ్డు కాని గద్దలా గూళ్ళు పడిపోయేదాకా కష్టపడుతున్నాను. మరి కష్టపడేవాడికి పొద్దున్నే స్ప్రేలు సెంట్లు ఎందుకమ్మా? నేను సాఫ్ట్వేర్ నీట్ గా ఉండాలి. నేను కూల్ దాన్నా? నీ కన్నాలు చాలా బెటర్. ఈ కూల్ దాంతో ఇంకెందుకు, నేను మా పుట్టింటికి పోతా, మీరు వెళ్ళి దాంతో. ఇంకా ఆకలేస్తుంది. ఏడవకండి, అన్నం పెడతా రండి. ఇదంతా నా ఏడుపు గురించా? ఒరే, ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేటప్పుడు హ్యాపీగా రాకండ్రా.